బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కొత్త ఇన్కమ్ ట్యాక్స్ బిల్ 2025 ను కేంద్రం విత్డ్రా చేసుకుంది. దాని స్థానంలో త్వరలో కొత్త బిల్ తీసుకురాబోతుంది. ఈ ఏడాది ఫిబ్రవరి 13న లోక్సభలో ప్రవేశపెట్టిన బిల్ను విత్డ్రా చేసుకుంది. చట్టంగా మారాక ముందే కేంద్రం వెనక్కి తీసుకుంది బిల్ను. అయితే బిల్లులోని కొన్ని నిబంధనలపై ఆందోళనతో మోదీ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. అసెస్మెంట్ ఇయర్ ట్యాక్స్ ఇయర్ గా మార్చడం, డిజిటల్ అసెట్స్ పై ట్యాక్స్ రూల్స్ తో ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ట్యాక్స్ పేయర్ చార్జర్ తో పన్ను చెల్లింపుదారులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతిపాదిత బిల్లులోని కొన్ని రూల్స్ పై ట్యాక్స్ పేయర్లు తీవ్ర వ్యతిరేకత రావడంతో కేంద్రం ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ఇన్కమ్ ట్యాక్స్ బిల్ 2025 ను కేంద్రం విత్డ్రా చేసుకుంది. విత్డ్రాకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, విత్డ్రాను ఎలా చూడాలంటారు? అప్డేట్స్ ఏంటి? రైట్ సత్తాజ్, లోక్సభలో ఐటీ బిల్లును కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. అంటే ఇది బిల్లు చట్టం కాకముందే కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. బిల్లులోని కొన్ని నిబంధనలపై ఆందోళనతోనే కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గినట్లుగా కూడా తెలుస్తోంది. అసెస్మెంట్ ఇయర్ ను ట్యాక్స్ ఇయర్ గా మార్చడం, దానికి సంబంధించి ప్రధానంగా డిజిటల్ అసెట్స్ పై ట్యాక్స్ రూల్స్ తో ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక ట్యాక్స్ పేయర్ చార్టర్ తో పన్ను చెల్లింపుదారులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇక ప్రతిపాదిత బిల్లులోని కొన్ని రూల్స్ పై వ్యతిరేకత ఉన్న నేపథ్యంలోనే దీంట్లో కొన్ని సవరణలు చేసి మళ్ళా ఈ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉందనేది కూడా చర్చ జరుగుతోంది. అయితే కొత్త ఇన్కమ్ ట్యాక్స్ బిల్లు ఏదైతే ఉందో 2025ను విత్డ్రా చేసుకోవడంతో ఫర్దర్ గా ఎటువంటి నిబంధనలతో ఈ బిల్లును ప్రవేశపెడతారని చూడాల్సింది. ఇక ప్రధానంగా ఈ బిల్లుకు సంబంధించి ఈ కమిటీ జూలై 21న పార్లమెంట్ కు తన నివేదికను సమర్పించింది. ఇది 4500 పేజీలకు పైగా ఈ బిల్లును, అంటే దీనికి సంబంధించిన నివేదికను రూపొందించారు. ఇక పాత బిల్లు ఏదైతే ఉందో, పాత 1961 చట్టాన్ని భర్తీ చేయడానికి ఉద్దేశించిన కొత్త ఆదాయపు పన్ను బిల్లు 2025 ముసాయిదాను మెరుగుపరచడానికి 285 సూచనలను కూడా దీంట్లో మెన్షన్ చేశారు. అనేక ప్రతిపాదనలలో సాధారణ పన్ను చెల్లింపుదారులకు నేరుగా ప్రయోజనం చేకూర్చే కొన్ని ప్రత్యేకంగా దీంట్లో ప్రతిపాదించిన వైపు నిలిచే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక గృహ ఆస్తి ఆదాయానికి సంబంధించిన పన్ను నిబంధనలలో మార్పులు చేస్తూ కూడా ఈ బిల్లును రూపొందించారు. దానికి సంబంధించి బిల్లు ప్రవేశపెట్టాల్సి ఉంది. కానీ ఇది చట్టం కాకముందే ఈ బిల్లును వెనక్కి తీసుకున్నారు. అనేక కొంత దీంట్లో లోటుపాట్లు ఉన్నాయనేది కూడా ప్రధానంగా కొంతమంది ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి వ్యతిరేకత వ్యక్తం చేసిన నేపథ్యంలోనే దీనికి సంబంధించి వెనక్కి తగ్గారు. అంటే జయంత్ పాండా అధ్యక్షతన సెలెక్ట్ కమిటీ చేసిన సిఫారసు ఎక్కువ భాగాన్ని కలుపుకొని ఆదాయ పన్ను బిల్లు యొక్క కొత్త వెర్షన్ ఆగస్టు 11 సోమవారం ప్రవేశపెట్టాల్సి ఉంది. అంటే ఈ రేపు ఎల్లుండి సెలవు కాబట్టి సోమవారం బిల్లును ప్రవేశపెట్టాల్సి ఉంది. కానీ బిల్లులో కొన్ని వెర్షన్లన్నీ కూడా గందరగోళంగా ఉన్న నేపథ్యంలోనే అన్ని మార్పులతో కూడా స్పష్టమైన, అలాగే మళ్ళా దానిలో మార్పులు చేర్పులు చేసిన బిల్లును, ఆదాయ పన్ను బిల్లు యొక్క కొత్త వెర్షన్ సోమవారం సభ పరిశీలన కోసం ప్రవేశపెట్టున్నట్టు తెలుస్తుంది. కానీ ఈలోపే ఇది వెనక్కి తీసుకున్న నేపథ్యంలో ఫర్దర్ గా మళ్ళీ ఈ బిల్లును ఎప్పుడు ప్రవేశపెడతారు, కొత్త మార్పులు చేర్పులు చేసి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది కూడా చూడాల్సింది. ఇక టీడీఎస్ కానీ టీసీఎస్ కోసం రిఫండ్ కి సంబంధించి కానీ ఇతర ట్యాక్స్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపై కూడా మొత్తం కంప్లీట్ గా నిర్ణయం తీసుకుని ఇప్పుడు బిల్లు చట్టం కాకముందే వెనక్కి తీసుకునే నేపథ్యంలో ఫర్దర్ గా ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారనేది కూడా చూడాల్సింది. అంటే చట్టంగా మారకముందే వెనక్కి తగ్గడం వల్ల కనుక ఎటువంటి కారణాలు ఉన్నాయి ఏంటి అంటే నిబంధనలో కొంత వ్యతిరేకత వ్యక్తమవుతుంది, ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గిందా లేదా ఏంటి, ఫర్దర్ గా మళ్ళా ఏం చేయబోతుంది అనేది కూడా చూడాల్సింది. అంటే ఇప్పటికే కమిటీ ఒక నివేదిక సమర్పించిన నేపథ్యంలో జూలైలోనే దీనిపై నివేదిక సమర్పించారు. ఆ నివేదిక ఆధారంగానే 11వ తేదీన అంటే పార్లమెంట్ వర్షాకాల సమావేశం కొనసాగుతున్న నేపథ్యంలో సోమవారం ప్రవేశపెట్టాల్సింది. కానీ ఈ లోపే కొంచెం వెనక్కి తగ్గిన నేపథ్యంలో ఫర్దర్ గా ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారనేది కూడా చూడాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ శివ.